దర్శకుడు సుకుమార్ వల్లే పుష్ప కోసం పనిచేసిన అందరి జీవితాలు అర్థవంతమయ్యాయని హీరో అల్లు అర్జున్ అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. సినిమా కోసం పనిచేసిన బృందానికి షీల్డ్లు అందించింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ, మైత్రి మూవీ మేకర్స్ లేకుండా ఇలాంటి మూవీ తీయడం సాధ్యం కాదు. ప్రతి విభాగం ఎంతో కష్టపడి పనిచేసింది. సాంగ్స్ కు మిలియన్ వ్యూస్ చూసినప్పుడు ఎలా వస్తాయా అనుకునేవాణ్ణి. దేవిశ్రీ ప్రసాద్ వాటిని బిలియన్స్ లో చూపించాడు. చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్ నేర్పుతారు, కానీ గణేష్ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలికించాలో చూపించారు. దర్శకుడు విజన్ ను తెరపై తీసుకురావడంలో ఆయన ప్రతిభ కనబడుతుంది. ఏదైనా ఫైట్ సీన్ లో 1-2 రోప్ షాట్స్ ఉంటాయి, కానీ నవకాంత్ చేసిన క్లైమాక్స్ ఫైట్ ను 18 నుంచి 20 రోజులు తీస్తే దాదాపు అన్ని రోప్ షాట్స్ పెట్టారు. అన్ని రోజులు తీసినా నాకు చిన్న గీత కూడా పడలేదు. అది ఆయన సామర్థ్యం. పుష్ప ఉన్న ప్రతి చోట రష్మిక ఉంటుంది. అలాగే ఫహద్ ఫాజిల్ ఈ సినిమాకు ఎంతో బలాన్నిచ్చారు. పుష్ప 2 వస్తోందని హిందీ సినిమా విడుదల తేదీని కూడా మార్చుకుంది. ప్రతి ఇండస్ట్రీ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఒక సినిమాకు సంబంధించి అందరూ బాగా చేయొచ్చు, కానీ హిట్ ఇచ్చేది మాత్రం దర్శకుడు ఒక్కడే. నటీనటులు ఎంత కష్టపడినా దర్శకుడు సరిగ్గా చేయకపోతే అది హిట్ కాదు. అలాగే నటీనటులు సరిగ్గా చేయకపోయినా దర్శకత్వం బాగుంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ఇన్ని వేల మంది పనిచేశాం, మనం థ్యాంక్స్ చెప్పాల్సింది సుకుమార్కే. పుష్పలో నటనకు గాను చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. ఒక సినిమాలో పాట, ఫైట్స్, డాన్స్ ఇలా ఏది బాగున్నా దర్శకుడు దానికి అవకాశం ఇవ్వడం వల్లే వచ్చింది. నేను బాగా నటించానంటే అందుకు కారణం సుకుమారే. సరైన మార్గనిర్దేశం లేకుండా ఏ నటుడు మంచి నటుడు కాలేడు. అతడు ఎంత గొప్ప స్టార్ అయినా కూడా నన్ను గైడ్ చేసినందుకు థ్యాంక్స్. ఆయన కళల నుంచి పుట్టిన పాత్రలమే మేమంతా. థియేటర్లో ఒక్క మనిషే మాట్లాడతాడు, అతడే దర్శకుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. సుకుమార్ పర్సన్ కాదు, ఎమోషన్. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను దాటుకొని సినిమాను షూట్ చేశాం. వందల వేల మంది దర్శకుడు సుకుమార్ ఏది చెబితే అది ఫాలో అయ్యాం. అందుకే షూటింగ్ చివరి రోజు దేవుడికి ఒక్కటే నమస్కారం పెట్టుకున్నా. ఇంతమంది కష్టానికి అర్థవంతమైన గుర్తింపు ఉండాలని, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకున్నా. మా అందరి జీవితాలను అర్థవంతం చేసినందుకు సుకుమార్ కు ధన్యవాదాలు. 5 ఏళ్ల షూటింగ్, అసలు ఈ సినిమా అవుతుందా అనిపించింది. ఈ విజయాన్ని నా అభిమానులకు అంకితం చేస్తున్నా. నా ఆర్మీని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా. పుష్ప 3 అదేంటో నాకు మీకు తెలియదు, కానీ అదొక అద్భుతమైన ఎనర్జీలా ఉంది. అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి అన్నారు. ఇక ప్రతి మనిషికి తారసపడే మరో వ్యక్తి, ఆ వ్యక్తితో ప్రయాణానికి ఒక కారణమైతే ఉంటుంది. దీన్ని నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఒక ప్రయాణం ఏది ఒక రీజన్ లేకుండా జరగదు అన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. అందుకని నమో వేదికని ఎల్లప్పుడూ అనుసరించమని మా ప్రేక్షకులకు మనవి.